ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 5 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 వచనాలు. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడును అయిన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. వ్యాఖ్యానాంశం: తీతుకు రాసిన పత్రిక 1వ భాగం పరిచయం. వ్యాఖ్యానాంశం: తీతుకు రాసిన పత్రిక 1వ భాగం పరిచయం. వ్యాఖ్యానం: అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన ఈ పత్రిక చిన్నదైనను ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ పత్రిక కంప్యూటర్లు, ముద్రణా యంత్రములు, చివరకు తపాలా ఉత్తరములు కూడా కనుగొనబడక పూర్వమే రచయిత యొక్క పేరుతో మొదలయ్యింది. ఒకప్పుడు ప్రభు అయిన యేసు శిష్యులను హింసించిన సౌలు మారు మనసు పొంది తరువాత పౌలుగా పిలువబడి ఇప్పుడు దేవుని నిజమైన సేవకునిగా మారి ప్రభు అయిన యేసుచే అపోస్తలునిగా పంపబడి ఉన్నాడు. పత్రికలోని ఈ పరిచయ వాక్యాలు పూర్వపు అతని జీవితానికి ఎంతో విరుద్ధంగా ఉన్నాయి. అతని పూర్వపు జీవితము గురించి అతడు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగు చేసి తిని అని అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనంలో సాక్ష్యమిచ్చాడు. యోహాను తన సువార్తలోని 3వ అధ్యాయంలోనూ మరి ఇతర చోట్ల కూడా నిత్య జీవము అనేది మనం ఇప్పుడే పొంది ఉన్నామని తెలియజేస్తున్నాడు. మనము ఆ నిత్య జీవమును పొందుట దేవుని అనాది సంకల్పమనియు, అయితే దానిలో మనం ప్రవేశించటం అనేది ఇంకనూ కొంతకాలం పడుతుందని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. పౌలు ప్రత్యేకించి తెలియజేసినట్లు దేవుని వాగ్దానము ఎంతో నిశ్చలమైనది. దేవుడు అబద్ధమాడనేరడు. అట్టిది వెలుగై ఉన్న ఆయన స్వభావమునకు విరుద్ధము. లేఖనముల ప్రకారము నిరీక్షణ అనగా రాబోవు దాని కొరకు ఎదురు చూడటమే. అందువలన దానిలో సందేహమునకు తావులేదు, సందేహించవలసిన అవసరత కూడా లేదు. దేవుడు తాను సెలవిచ్చిన దానిని అనగా తన వాక్యమును నెరవేరుస్తాడని మనం నమ్మిక కలిగి ఉండాలి. ఈ పత్రికను అందుకొనిన తీతు పౌలుకు అత్యంత నమ్మకస్తుడైన సహాయకుడు. పౌలు అతనిని మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు అని సంబోధించాడు. ఈ మాటలు విశ్వాసములో అతని పరిణితిని మరియు అతడు పౌలు పరిచర్య ద్వారా ప్రభు అయిన యేసును గూర్చి తెలుసుకున్నాడని తెలియజేస్తున్నాయి. పౌలు అతనికి కృప సమాధానములతో పాటుగా కనికరము కూడా కలగాలని ప్రారంభ వాక్యములలో రాశాడు. ఎదురాడు వారి మధ్య తీతు పరిచర్య చేయవలసి ఉన్నందున అతనికి దేవుని కనికరము కూడా అవసరం. దేవుడు మనకును సహాయం చేయునని మనము కూడా నమ్మిక కలిగి ఉందుముగాక. సహోదరుడు యూజీన్ పి. వెడ్డర్ జూనియర్. శుభములతో వందనాలు.